నేను చేస్తాను, నేను చెయ్యను, నువ్వు చేస్తావా, నువ్వు చెయ్యవా అని చెప్పడానికి ఎలా మనం సెంటెన్స్లో యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ డూ అండ్ డస్ ఆక్సిలరీ వర్బ్స్. అంటే ఈ డూ అండ్ డస్ లేకుండా మనం ఏ సెంటెన్స్ ఫామ్ చేయలేం. డే టు డే మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. సో ఇవి ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. సో ఈ డూ అండ్ డస్ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు, హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అలాగే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రెజెంట్ టెన్స్. మనం టెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్ మాట్లాడుకుంటే దిస్ కమ్స్ అండర్ ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 అంటే ఏంటి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఈట్, కమ్, స్పీక్, ఎనీథింగ్, ఆల్ ద వర్బ్స్ అన్నమాట, క్రియలన్నీ వాటి ఫస్ట్ ఫామ్లో వాడతాం డూ అండ్ డస్. సబ్జెక్ట్లో మనం పేర్లు వాడచ్చు, ప్రొనౌన్స్ వాడచ్చు. వీ ఆల్రెడీ లర్న్డ్ అబౌట్ ప్రొనౌన్స్. మనకు ఆ 7 ప్రొనౌన్స్ ఆల్రెడీ తెలుసు కదా. సో ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డూ వాడతాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ వాడతాం. అది ఎలాగా అనేది మనం ఎగ్జాంపుల్స్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ అసలు డూ డస్ దేనికి వాడతాం? సో వీ హ్యావ్ అ వర్బ్, ఓకేనా. సో ఈట్ ఉంది, స్పీక్ ఉంది, రైట్. సో నేను తింటాను అని చెప్పాలి. సో మనం ఎప్పుడు తింటున్నాము? ఇప్పుడు తింటున్నామా, నిన్న తిన్నామా, రేపు తిన్నామా, ఇది మనకి తేడా తెలియాలి కదా. సో ఇది మెయిన్గా ఈ డూ అండ్ డస్ నేను ఇప్పుడు చేస్తున్నాను, నేను రెగ్యులర్గా చేస్తాను, నేను హ్యాబిచువల్గా చేస్తాను, నేను జనరల్గా చెయ్యను, ఇలాంటివి చెప్పడానికి మనం డూ అండ్ డస్ వాడతాం అనమాట. సో ఈ సెంటెన్సెస్లో ఎలా వాడాలో మనం చూద్దాం, ఓకేనా. సో ఇవి బేసిక్గా తెలుగు అర్థానికి వస్తే నేను చేస్తాను, నేను చెయ్యను, నువ్వు చేస్తావా, నువ్వు చెయ్యవా, ఇవి చెప్పడానికి ఉపయోగిస్తామన్నమాట. ఇంకా మనం క్వశ్చన్స్ కూడా వై డూ యూ డూ ఇట్, వై డోంట్ యూ డూ ఇట్, ఇలా కూడా వాడచ్చు. అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం మనం. సో ప్రస్తుతానికి మనం ఈ క్లాస్లో నేను చేస్తాను, నేను చెయ్యను, అదే పని అయినా సరే, మాట్లాడటం, తినటం, ఏదైనా, ఒక టీచింగ్ చేయడం, పరిగెట్టడం, ఏదైనా చదవటం, ఏదైనా సరే నేను చేస్తాను, నేను చెయ్యను, నువ్వు చేస్తావా, నువ్వు చెయ్యవా అని చెప్పడానికి ఎలా మనం సెంటెన్స్లో యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే. సో మెయిన్గా ఈ డూ డస్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి ఉపయోగపడుతుంది, రైట్. సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. స్పీక్. ఓకే, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్, అంటే నేను చేస్తాను అని చెప్తున్నాం అనమాట. సో ఐ స్పీక్ ఇంగ్లీష్, దే స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, వీ స్పీక్ ఇంగ్లీష్. సో ఇలా మనం రాజ్ స్పీక్స్ ఇంగ్లీష్. సో ఇలా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఇలా చెప్తాం. నౌ సమ్టైమ్స్ we use I do speak English. నేను మాట్లాడతాను. Do you speak English? I do speak English. నేను మాట్లాడతాను అంటే నొక్కి చెప్పడానికి, with emphasis. Positive sentence with emphasis. I do speak. I do play cricket. I do read newspaper. I do read novels. సో ఇలా మనం నొక్కి చెప్పడానికి డూ అనేది వాడతాం అనమాట. సో ఇది ఆప్షనల్. జనరల్గా మనం ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ గో టు మూవీస్ సమ్టైమ్స్, ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్ సమ్టైమ్స్, ఐ రెగ్యులర్లీ డూ మై ఎక్సర్సైజ్, ఇలా రకరకాలుగా మనం వాడచ్చు. సో డూ అనేది వెన్ యూ వాంట్ టు ఎంఫసైజ్ దట్ యూ డూ ఇట్, దెన్ యూ యూజ్ దిస్ డూ. Now let's go to the negative sentence. Negative అంటే ఏంటి? చెయ్యను, చెయ్యను, నేను చెయ్యను. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను మాట్లాడను, ఎందుకు, నాకు రాదు, లేకపోతే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్, దట్స్ వై ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఐ డోంట్ నో, దట్స్ వై ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. సో ఐ డోంట్ ఆర్ ఐ డు నాట్. ఐ డు నాట్ అనొచ్చు, ఐ డోంట్ అనొచ్చు. సో డు నాట్ అన్నా డోంట్ అన్నా ఒకటే అన్నమాట. సో వాడుకలో మనం కాన్వర్జేషనల్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు, ఇప్పుడు చూడండి, నేను మాట్లాడను అనే మనం మాట్లాడుకోం కదా, నేను మాట్లాడా, ఇలా మనం, సో అలా అనుకోవచ్చు మనం. డు నాట్ ఈజ్ సేమ్ యాజ్ డోంట్.
ఓకే, ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, వీ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, యూ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, దే డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు మాట్లాడరు, చెయ్యరు, మాట్లాడరు. రైట్? నౌ ఇప్పుడు మనకి ఒక సెంటెన్స్ ఎలా చేస్తాను చెయ్యను ఎలా చెప్పాలో మనకు అర్థమైంది. రైట్? సో దీంట్లో మీరు రకరకాల వర్బ్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, మీరు హండ్రెడ్స్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకున్నారు కదా, అవన్నీ ఈ ఎగ్జాంపుల్స్లో పెట్టుకుని you can practice. We will do that anyway together in the practice session. So first, now that we finished positive, negative, ఇప్పుడు మనం we talk about the question. నువ్వు ఒక పని చేస్తావా అని ఎలా అడగాలి మనం? అప్పుడు ఏం చేయాలంటే ఈ డూ ముందుకొచ్చింది చూడండి. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్? డూ ఐ స్పీక్ ఇంగ్లీష్? నేను మాట్లాడతానా? డూ దే స్పీక్ ఇంగ్లీష్? వాళ్ళు మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? డూ యూ ప్లే క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడతావా? డూ వీ గో ఫర్ అ మూవీ? మనం వెళ్తామా? ఇది కొంచెం అన్సర్టన్గా ఉంది కదా. డూ వీ గో అంటే, విల్ వీ గో అంటే ఎస్ ఒకసారి వెళ్తామా. సో అలా రకరకాలుగా మనం ఆ సందర్భాన్ని బట్టి ప్రయోగించవచ్చు. సో దిస్ ఈస్ పాజిటివ్ క్వశ్చన్. సో డూ యూ స్పీక్ ఇంగ్లీష్? డూ యూ ప్లే క్రికెట్? ఈ 4 ప్రొనౌన్స్లో ఏదైనా ఇక్కడ వాడచ్చు. ఎందుకు? డూ ఐ వి యూ దేతో వాడతాము. హీ షీ ఇట్ వచ్చేసరికి డస్ అవుతుందన్నమాట. ఓకే, నౌ లెట్ us లుక్ ఎట్ ద నెగటివ్ క్వశ్చన్. డూ ఐ నాట్ స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడనా? డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరా? డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరా? ఎనీథింగ్ ఇస్ ద సేమ్. So do they not? Don't they? Do I not? Don't I? So both are same. So we can use the way we want to use. Okay, so this is the negative question. Ante nu cheyyava? Don't they speak? Vallu maatladara? Don't they play? Vallu aadara cricket? Ila anamata. So now ivanni manaki ardham avvali. Right? So I read books. Nen books chaduvutanu. I do not read books. చదవను. Do I read books? చదువుతానా? Don't I read books? చదవనా? ఓకే. They trust us. వాళ్ళు మనల్ని నమ్ముతారు. They trust us. They don't trust us. వాళ్ళు మమ్మల్ని నమ్మరు. ఓకే. Do they trust us? చేస్తావా? నమ్ముతారా? Do they ట్రస్ట్ అస్? నమ్ముతారా? డోంట్ దే ట్రస్ట్ అస్? వాళ్ళు మనల్ని నమ్మరా? సో ఇలా మనం చాలా వర్బ్స్ తీసుకొని, అంటే లాట్ ఆఫ్ వర్బ్స్ తీసుకొని మనం ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇన్ జనరల్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇది మనకి ఫ్లూయెంట్గా అనర్గళంగా రావడానికి ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ వర్బ్స్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకే. Okay, so now that we understood that example with I, we, you, they, let us move on to does. Okay, so now let us take he. He builds houses. అతను ఏం చేస్తాడు? He builds houses. అతను ఇల్లులు కడతాడు. Okay, that may be his profession. By profession, he builds houses. Okay, so he డస్ బిల్డ్ హౌసెస్. అతను బిల్డరా అంటే యా, హీ డస్ బిల్డ్ హౌసెస్. అతను ఇల్లులు కడతాడు. హీ డస్ నాట్ బిల్డ్ హౌసెస్. సో ఇది పాజిటివ్, ఇది విత్ ఎంఫసిస్. పాజిటివ్ సెంటెన్స్ విత్ ఎంఫసిస్. కడతాడు. నౌ హియర్ హీ డస్ నాట్ బిల్డ్ హౌసెస్. అతను ఇల్లులు కట్టడు. హీ డస్ నాట్ బిల్డ్ హౌసెస్ బట్ హీ బిల్డ్స్ ట్రక్స్. హీ డస్ నాట్ బిల్డ్, ఇల్లులు కట్టడు. ట్రక్స్, హీ బిల్డ్స్ ట్రక్స్. హీ మేక్స్ ట్రక్స్. ఓకే, సో అదేంటి? కడతాడా? క్వశ్చన్. డస్ హీ బిల్డ్ హౌసెస్? డజంట్ హీ బిల్డ్ హౌసెస్? అతను ఇల్లులు కట్టడా? డజంట్ హీ బిల్డ్ హౌసెస్? ఇల్లులు కట్టడా? సో దిస్ ఇస్ హౌ వీ టాక్ నెగటివ్ క్వశ్చన్, అంటే వీ ఎక్స్ప్రెస్ నెగటివ్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఏంటి? ఇక్కడ మీరు చూస్తే వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ హియర్? he, she, it వచ్చినప్పుడు we have to use the s form of the verb. We already have learnt it kada. So he speaks, he eats, he runs, he builds, he narrates, he talks, he climbs.
సో ఎనీ వర్బ్ మనం హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ది ఎస్ ఫామ్, రైట్? అండ్ సిమిలర్లీ అక్కడ డస్ వాడాలి డూకి బదులు. డస్ వాడినప్పుడు ఏమవుతుంది? V1 అవుతుంది అది, ఓకేనా? సో he builds houses, he does build houses, he does not build houses, or he doesn't build houses. Okay, same. Does not, doesn't are the same. Does he build houses? So when you are saying these sentences, ఆ మీనింగ్ చేస్తాను, చెయ్యను, చేస్తావా, చెయ్యవా, అది యూ షుడ్ అండర్స్టాండ్. సో మనకు అది ప్రెసెంట్ ఎప్పుడు జరుగుతోంది అనేది వీ షుడ్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ ఇట్. బికాస్ నేను తింటున్నాను అంటే వీ ఆల్రెడీ నో దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ద ప్రెసెంట్, ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్. ఆమె రోజు తింటుంది అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ హ్యాబిచువల్ యాక్షన్. దట్ మీన్స్ షీ ఈట్స్ డైలీ, రైట్? సో ప్రెసెంట్ టెన్స్ మీన్స్ ఇట్ ఈస్ సింప్లీ డూ డస్. ఓకే, నౌ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ ఇట్. ఇట్ అంటే ఏంటి? అది, ఇది కదా, అది ఏమన్నా అవ్వచ్చు. సో ఇట్ టేక్స్ టైం అంటే ఆ పని. ఇక్కడ ఇట్ అంటే పలానా పని, ఇట్ టేక్స్ టైం. సో టైం పడుతుంది దానికి, ఆ పనికి టైం పడుతుంది అని చెప్తున్నాం అనమాట. ఇట్ డస్ టేక్ టైం, ఆ పనికి టైం పడుతుంది నొక్కి చెప్తున్నాం. డస్ ఇట్ టేక్ టైం, టైం పడుతుందా, ఆ పనికి టైం పడుతుందా, చేస్తావా, పడుతుందా. డజంట్ ఇట్ టేక్ టైం, దానికి టైం పట్టదా. డజంట్ ఇట్ టేక్ టైం, టైం పట్టదా. why are you already confirming that it will be done tomorrow? ఆల్రెడీ నువ్వు ఎందుకు కన్ఫర్మ్ చేసేస్తున్నావు రేపే అయిపోతుందని? దానికి టైం పట్టదా. డజంట్ ఇట్ టేక్ టైం. సో అలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో హీ షీ ఇట్కి మనం డస్ ఇలా వాడాలి, ఓకేనా? ఐ వి యూ దేకి వి యూజ్ డూ. ఓకే, సో నౌ in the practice session we will take a lot of examples and we will practice. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డూ డస్ అనేవి ప్రెసెంట్ టెన్స్ కిందకు వస్తాయి. దాని అర్థం చేస్తాను. మనం ఈ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు వాటితో. చేస్తాను, చెయ్యను, చేస్తావా, చెయ్యవా. ఓకే, సో the rest of the things మనం we will see in the practice session. అమేజింగ్ జాబ్. సో యూ ఫినిష్ టుడేస్ లెసన్, వెరీ వెల్ డన్. సో లెసన్ ఒక్కటి చూస్తే సరిపోతుందా? మూవీ చూసినట్టు చూసి వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మాట్లాడడం వస్తుంది.